జై శ్రీరామ్. నేను మీ వెంకటేష్. ఈరోజు మనం అందరం ఎంతో ఆతృతగా ఎదురు చూసే దీపావళి మహోత్సవం గురించి తెలుసుకుందాం. దీపావళి అంటే దీపాల పండుగ, చీకట్లను పారదోలే వెలుగుల పండుగ. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో దీపావళికి వేర్వేరు కథలు ఉన్నాయి. కాని ఆ కథలన్నింటికీ ఒకే అర్థం ఉంది: అంధకారంపై వెలుగు గెలుపు. పురాణాల ప్రకారం దీపావళి రోజు శ్రీరాముడు లంకలో రావణాసురుని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. ఆ ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు ప్రజలు తమ ఇళ్లను దీపాలతో వెలిగించారు. అందుకే దీపావళిని రాముడి విజయోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఇంకో పురాణ కథ ప్రకారం సముద్ర మథనంలో లక్ష్మీదేవి క్షీరసాగరంలో నుండి అవతరించింది. ఆ రోజు కార్తీక అమావాస్య. అదే దీపావళి రోజు. అందుకే దీపావళి రోజున మనం మహాలక్ష్మీ పూజ చేస్తాం. లక్ష్మీదేవి ఐశ్వర్యం, ధనం, శుభం ఇచ్చే దేవత. ఆమె సకల సమృద్ధి స్వరూపిణి. ఆమె మన ఇళ్లలో, మన హృదయాల్లో వెలుగులా నిలవాలని అందరం కోరుకుంటాం. ఒక పురాణం ప్రకారం లక్ష్మీదేవి ఏ ఇంట్లో శుభ్రత, పూజ, సత్సంకల్పం ఉంటే అక్కడే నివసిస్తుంది. అందుకే దీపావళి ముందు రోజుల్లో మనం ఇళ్లను శుభ్రం చేస్తాం, కొత్త వస్త్రాలు ధరించి పూజ చేస్తాం. దీపావళి రోజున పూజ చేయడం అంటే కేవలం కొవ్వొత్తులు వెలిగించడం మాత్రమే కాదు. అది మన అంతరంగాన్ని శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక సాధన. ఉదయం స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. ఇంటి తలుపు వద్ద రంగోలి వేయాలి, దీపాలు వెలిగించాలి. సాయంత్రం సమయానికి మహాలక్ష్మీ దేవి పూజ చేయాలి. సువాసన గంధం, పూలు, పాయసం, నైవేద్యం సమర్పించాలి. పూజలో ఈ మంత్రం చెప్పాలి: ఓం మహాలక్ష్మ్యై చ విద్యమహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పూజ అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి దీపాలను వెలిగించి సంతోషంగా సమయాన్ని గడపాలి. దీపావళి అనేది మనసులోని చీకట్లను వెలుగులతో మార్చే రోజు. ఆ వెలుగు మన హృదయంలో ప్రేమ, శాంతి, దయ, ధర్మం రూపంలో ఉండాలి. ఈ దీపావళి మీ జీవితంలో సంతోషాల వెలుగులు నింపాలని, లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబానికి సకల సంపదలు ఇవ్వాలని, మీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, మీ మనసులోని కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ భక్తి ఛానల్ వెంకటేష్. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై మహాలక్ష్మి.